వికలాంగుల పింఛన్ల విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలకమైనటువంటి నిర్ణయం తీసుకుందని, అందులో భాగంగానే అర్హత లేనటువంటి ఈ వికలాంగుల పింఛన్లు తీసుకుంటున్న వారు ఎవరైతే ఉన్నారో వారిని జాబితా నుంచి తొలగించినట్లుగా కొన్ని వార్తలు వస్తున్నటువంటి నేపథ్యంలో ఈ అంశం మీద మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం. ప్రస్తుతం మనతో పాటున్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే. వికలాంగుల పెన్షన్ల విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక కీలకమైనటువంటి నిర్ణయం తీసుకుందని, అందులో భాగంగానే అర్హత లేనటువంటి వికలాంగులు ఎవరైతే ఉన్నారో వారికి పెన్షన్లను తొలగిస్తూ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లుగా కొన్ని వార్తలు వస్తున్నాయి. అంటే అసలు అర్హత లేని వాళ్ళు కూడా వికలాంగుల పేరిట పెన్షన్లు తీసుకుంటున్నారని అది ప్రభుత్వం గ్రహించి వారి పెన్షన్లను తీసివేసినట్లుగా కొన్ని వార్తలు వస్తున్నాయి. ఏం జరిగింది సార్ అసలు? ఇప్పుడు దీని మీద గురువారం జరిగినటువంటి క్యాబినెట్లో కూడా చర్చించినట్టు మనకు సమాచారం ఉంది. ప్రత్యేకించి మంత్రి లోకేష్ గారు కూడా ఈ పెన్షన్లకు సంబంధించినటువంటి క్లారిటీ ఇచ్చారు. ఓకే. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా దివ్యాంగుల పెన్షన్లను తొలగించారు అనేటువంటి ఒక ప్రచారం విస్తృతంగా జరుగుతుంది. అవును. దానికి క్లారిటీ ఇచ్చారు, లోకేష్ గారే క్లారిటీ ఇచ్చారు, మీడియాకి క్లారిటీ ఇవ్వటం జరిగింది. ఎందుకనంటే గత ప్రభుత్వం దొంగ సర్టిఫికేట్లు పెట్టి దివ్యాంగుల పెన్షన్లు తీసుకున్నటువంటి జాబితా చాలా ఉంది. దాంట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఎక్కువ మంది ఉన్నారు అనేది కంప్లైంట్స్ వచ్చినాయి ప్రభుత్వం దగ్గరికి అనేది ఒక సమాచారం. ఓకే. దాంట్లో కూడా నీకు దివ్యాంగులకు సంబంధించి ఎక్కువ పెన్షన్లు అన్ని నియోజకవర్గాల కంటే కూడా పులివెందుల నియోజకవర్గంలోనే ఎక్కువ ఉన్నాయి. ఓకే. మరి నిజంగా దివ్యాంగుల నిజంగా దివ్యాంగులు ఉంటే కనుక ఖచ్చితంగా ఆదుకోవాల్సిందే. దాంట్లో ఎలాంటి రాజీ అవసరం లేదని చెప్పి మంత్రి లోకేష్ గారే చెప్తున్నారు. పార్టీలకు అతీతంగా నిజమైనటువంటి దివ్యాంగులు ఉంటే కనుక ఖచ్చితంగా పెన్షన్ ఇస్తాము అని చెప్పి చెబుతున్నారు. ఇప్పుడు తొలగించారు, దాదాపు 1,20,000 తొలగించారని చెప్పి అంటున్నారు. అయితే ఎంతమందిని తొలగించినప్పటికి కూడా తొలగించినటువంటి వాళ్ళ జాబితా గ్రామ వార్డు సచివాలయాల్లో డిస్ప్లే చేశారు. ఓకే. అక్కడ పోయి తెలుసుకొని మీరు నిజంగా గనక అర్హులైతే మీరు మళ్ళీ అప్లై చేయండి. అక్కడ గ్రామ వార్డు సచివాలయాల్లో పరిశీలించి అర్హులైతే కనుక ఖచ్చితంగా మళ్ళీ మీకు పెన్షన్ వచ్చే ఏర్పాట్లు చేస్తామని చెప్పారు. అయితే ఇది ఎకాఎకన అడ్డగోలుగా పెన్షన్లు తీసేలా, అంటే కేవలం దివ్యాంగులకు సంబంధించినటువంటి, అది కూడా అర్హత లేనటువంటి దివ్యాంగుల పెన్షన్లు మాత్రమే తొలగించబడ్డాయి. అర్హత లేనటువంటి దివ్యాంగులకు సంబంధించిన పెన్షన్లు మాత్రమే తొలగించబడ్డాయి. అది కూడా ఏదో ఒక రోజులో తొలగించరా, దీనికి దాదాపు ఒక 4 రోజుల క్రితం నుంచి కూడా సైంటిఫిక్గా 2-3 నెలలు కసరత్తు చేసి పరిశీలించి గ్రాస్ రూట్ లెవెల్లో ఈ సదరం సర్టిఫికేట్లు అని ఉంటాయి సార్. అంటే డాక్టర్ దగ్గర తీసుకొస్తారు, మేము వికలాంగులమే అని చెప్పేసి. ఆ సదరం సర్టిఫికేట్లు ఎవరు ఇచ్చారు, ఎంత పర్సెంటేజ్ ఉందని చెప్పి ఇచ్చారు, దివ్యాంగు అంటే ఎంత వైకల్యం ఉందని చెప్పి ఇచ్చారు. ఇవన్నీ పరిశీలించిన తర్వాత ఆ పర్టికులర్ పర్సన్ కూడా పిలిచి మాట్లాడి ఎంక్వైరీ చేసిన తర్వాత మాత్రమే తొలగించడం జరిగింది. అడ్డగోలుగా తొలగించలా. అసలు బాగా తిరుగుతూ పనులు చేసుకుంటూ అన్ని అంగాలన్నీ బాగున్నటువంటి వాళ్ళకు కూడా దివ్యాంగుల పెన్షన్ వెళ్ళిపోతుంది. అందుకే 1,20,000 మంది ఉన్నారని అంటే ఐడెంటిఫికేషన్ చేసి డాక్టర్లకు సంబంధించి ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు దీని మీద తనిఖీ చేయడానికి. డాక్టర్ల బృందం, ఏదో ఒక్క డాక్టరే కాదు, డాక్టర్ల బృందం వెళ్ళి క్షేత్రస్థాయిలో తనిఖీలు చేసి అనర్హులైనటువంటి వాళ్ళని ఈ జాబితా నుంచి తొలగించారు. ఇలా తొలగించినటువంటి వాళ్ళ 1,20,000 మంది ఉన్నారని చెప్పేసి చెప్తున్నారు. ఒకవేళ ఇన్ కేసు ఆ బృందం పరిశీలించినటువంటిది కూడా తప్పు అనుకుంటే మీరు మళ్ళీ అప్లై చేసుకోండి, మళ్ళీ పరిశీలిస్తారు, మీరు నిజంగా అర్హులైతే కనుక మీకు ఇస్తారు పెన్షన్ అని చెప్తున్నారు. ఇప్పుడు ఎందుకు అది గత ప్రభుత్వం 2,250 అను 2,600 రూపాయలు అలా దివ్యాంగులకు పెన్షన్ ఇస్తా వచ్చింది. ఇప్పుడు ఒకసారిగా 6,000 చేశారు. పూర్తి వైకల్యం ఉంటే కనుక 10,000. సో అమౌంట్ కొంచెం ఎక్కువ చేశారు, పెన్షన్ మోతాదు ఎక్కువ చేశారు. దీంతో అసలు అనర్హులు అనేటువంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు అనేది బయటకు వచ్చింది. అనర్హులు చాలామంది ఉన్నారనేది గవర్నమెంట్ మారిన తర్వాత కంప్లైంట్స్ వచ్చినాయి. ఎందుకు వచ్చినాయి ఆ కంప్లైంట్స్ అంటే, ఆ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు కొంతమంది ఈ దొంగ సర్టిఫికేట్లు పెట్టి ఆ పెన్షన్లు తీసుకున్నారు అనేది ఎక్కువ వచ్చినటువంటి కంప్లైంట్స్ ప్రభుత్వం దగ్గర. అందుకు దాని మీద డాక్టర్ల బృందాన్ని ఏర్పాటు చేసి గ్రామ వార్డు సచివాలయాల పరిధిలో
వాళ్ళకు సదరం సర్టిఫికేట్లు ఇచ్చారు కదా, మెడికల్ సర్టిఫికేట్స్. ఆ సర్టిఫికేట్స్ ఏంటి, వాటిని పరిశీలించిన తర్వాత అవి ఎంతవరకు నిజము అనేది చూడండి, చూసి అర్హులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇవ్వండి, అనర్హులు తీసేయండి అని చెప్పారు. ఓకే, ఇది ఏదో పార్టీలకి సంబంధించి స్క్రూటినీ కాదు, పార్టీలకు అతీతంగానే చూసి స్క్రూటినీ చేసినటువంటి జాబితా ఇది. అందుకే దాని మీద క్లారిటీ ఇచ్చారు, లోకేష్ గారు ప్రత్యేకంగా క్లారిటీ ఇచ్చారు. సో సంక్షేమం అనేది ఖచ్చితంగా ఉండాలి అనేది చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు. ఒకవైపు సంక్షేమం, మరొక వైపు అభివృద్ధి, ఈ రెండు సమాంతరంగా తీసుకెళ్తాను నేను అని చెప్తున్నారు ఆయన. అయితే సంపదను సృష్టించి ఈ సంపదను పేదలకు పంచుతానని చెప్తున్నారు. కాబట్టి సంక్షేమం ఉండాలని చెప్తున్నారు. తెలుగుదేశం పార్టీ కూడా సంక్షేమాన్ని మొదటి నుంచి కూడా అమలు చేస్తూ వస్తుంది, సంక్షేమ పథకాలను. అసలు ఎన్టీ రామారావు గారే కూడు గుడ్డ నీడ అనేటువంటి కాన్సెప్ట్లో సంక్షేమ పథకాలని ఫస్ట్ టైం ప్రజల్లోకి బలంగా తీసుకెళ్ళింది తెలుగుదేశం పార్టీ. ఆ రోజు ఎన్టీ రామారావు గారు ఆయన ఆ రోజు పెట్టిన సంక్షేమ పథకాలని ఇంకా మరింత ఎఫెక్టివ్గా అమలు చేస్తూ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీని ముందుకు తీసుకెళ్తున్నారు. సో 3,000 రూపాయలు గతంలో పెన్షన్ ఇచ్చేవాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు, ఇప్పుడు 4,000 సామాజిక పెన్షన్లు ఇస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. అలాగే దివ్యాంగులకి గతంలో ఉన్న పెన్షన్లు కాకుండా ఇప్పుడు 6,000 రూపాయలు, పూర్తి వికలాంగులకి 10,000 రూపాయలు ఇలా ఇస్తున్నారు. దీంతో పాటు ఇక్కడ తలసేమియా రోగులకు కూడా పెన్షన్ ఇస్తున్నారు. ఎవరెవరికి ఇస్తున్నారు? జీవో నెంబర్ 43 ప్రకారం ఇక్కడ సామాజిక పెన్షన్లు వితంతువులకి, వృద్ధులకి, గీత కార్మికులకి, నేత కార్మికులకి, ఒంటరి మహిళలకి, మత్స్యకారులకి, వీళ్ళందరికీ కూడా ఇస్తున్నారు. సాంప్రదాయంగా చెప్పులు కుట్టే వాళ్ళకి, లింగ మార్పిడి చేసుకున్నటువంటి వాళ్ళకి అంటే ట్రాన్స్జెండర్స్కి, అలాగే డప్పు కళాకారులకి, వీళ్ళకి సామాజిక భద్రతా పెన్షన్లు నెలకి 4,000 రూపాయలు 1వ తారీఖున ఇస్తున్నారు. ఇది అందరికీ తెలిసినటువంటి అంశమే. 1వ తారీఖు సెలవు అయితే ముందు రోజే పోయి ఇస్తున్నారు 4,000 రూపాయలు. ఇక వికలాంగులు మరియు బహుళ వైకల్యం కుష్టు వ్యాధిగ్రస్తులకు 6,000 రూపాయలు, వీళ్ళే దివ్యాంగులు అంటున్నాం మనం. 6,000 రూపాయలు వాళ్ళకి ఇస్తున్నారు, కుష్టు రోగులకు కానీ వీళ్ళకి. తర్వాత పూర్తి వికలాంగులకి 10,000 రూపాయలు. దీర్ఘకాలిక వ్యాధులు అంటే ద్వైపాక్షిక ఎలిఫెంటియాసిస్ గ్రేడ్ 4 అంటే వాళ్ళ వైద్యశాస్త్రంలో పరిభాష. కిడ్నీ, కాలేయం, గుండె మార్పిడి, డయాలసిస్ లేని CKD సీరం క్రియాటిన్ కనుక 5 కన్నా ఎక్కువ ఉన్న వాళ్ళకి, అది కొలమానం అనమాట, డయాలసిస్ చేసుకున్నటువంటి వాళ్ళకి అది అంచనా వేసి దాని ప్రకారం 10,000 రూపాయలు వాళ్ళకి నెలకి ఇస్తున్నారు. అలాగే ప్రభుత్వం, అలాగే ఈ ప్రభుత్వ ఆసుపత్రుల నెట్వర్క్లో ఉండేటువంటి సెంటర్స్లో డయాలసిస్ చేసుకునేటువంటి వెసులుబాటు వాళ్ళకి కనిపిస్తున్నారు. దీర్ఘకాలికంగా ఈ కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉన్నటువంటి వ్యాధిగ్రస్తులకు నెలకు 10,000 రూపాయలు ఇస్తూ ఉన్నారు. ఇది సంక్షేమ కార్యక్రమం చేస్తున్నారు. దీంట్లో అనర్హులు జొరబడ్డారు. అది దారుణం కదా, అనర్హులు జొరబడ్డారు. ఈ అనర్హులు జొరబడి ఈ పెన్షన్ సంక్షేమ పథకాలని వాళ్ళు అనుభవిస్తున్నారు. సో ఇది గనక ఇలా అనర్హులు కొనసాగుతూ పోతే గనక అసలైనటువంటి వాళ్ళు అర్హులకి గనక ఇవ్వకపోతే, అనర్హులకు గనక వెళ్ళిపోతే అది అర్హులకు అన్యాయం జరిగే అవకాశం. సో అందుకల్లా స్క్రూటినీ చేస్తున్నారు. ఇప్పుడు ఎక్కడ దాకా సామాజిక పెన్షన్లే తీసుకుందాము. సామాజిక పెన్షన్లో ట్యాక్స్ కట్టే వాళ్ళు ఎలిజిబిలిటీ కాదు, 15 ఎకరాల కన్నా ఎక్కువ ఉన్న వాళ్ళు ఎలిజిబిలిటీ కాదు. అలాగే విద్యుత్తు దాన్ని 200 యూనిట్లు 300 యూనిట్లో పెట్టారు, అందుకన్నా ఎక్కువ కలిసే వాళ్ళు ఎలిజిబిలిటీ కాదు. ఇలా కొన్ని క్రైటీరియాస్ పెట్టారు. ఆ క్రైటీరియానికి లోబడి ఉంటేనే మీకు ఎలిజిబిలిటీ. అలా కాదు, నేను ట్యాక్స్ పేయర్ని, నాకు ఒక 15 ఎకరాల పైన పడి ఉంది, నేను మోతుబడి రైతుని, అయినా కానీ నాకు పింఛన్ రావట్లేదు అంటే పింఛన్ ఎలా వస్తుంది? సంక్షేమ పథకాలు ఎవరికి? బిలో పావర్టీ లేని దానికి ఒక కొలమానం ఉంది. ఆ కొలమానానికి కరెక్ట్గా ఉంటేనే వస్తుంది. నీకు అబోవ్ పావర్టీ లైన్ ఉన్నప్పుడు నీకు పింఛన్ ఎలా వస్తుంది? ఎగ్జాక్ట్లీ. అసలు అది అనర్హులకి ఇవ్వడం కూడా కరెక్ట్ కాదు కదా, అది భారమే కదా. ట్యాక్స్ పేయర్స్ కూడా పింఛన్ ఇచ్చే పని అయితే ఇక్కడ రాష్ట్ర బడ్జెట్ సరిపోదు. సో కాబట్టి అనర్హులకి ఇవ్వడం అనేది సబబు కాదు. అర్హులకి ఖచ్చితంగా ఇవ్వాలి. అర్హులకి ఎవరైనా అర్హులు ఉండి మీకు పింఛన్ రాకపోతే ఖచ్చితంగా మళ్ళీ మేము పరిశీలించి ఇస్తామని చెప్పి లోకేష్ గారు చెప్తున్నారు. సో ఇదంతా కూడా కావాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి దుష్ప్రచారం కింద తెలుగుదేశం పార్టీ భావిస్తుంది. ఇది పెన్షన్ల విషయంలో, సామాజిక పెన్షన్ల విషయంలో కానీ, లేదా దివ్యాంగుల పెన్షన్ల విషయంలో కానీ
తొలగించకపోయినా కానీ తొలగించినట్టు డైవర్ట్ చేస్తుంది. క్లియర్గా జాబితాని అనౌన్స్ చేసాం గ్రామ వార్డు సచివాలయాల్లో, అక్కడ పోయి చూసుకోవచ్చు అని చెప్తున్నారు. ఇప్పుడు తొలగించినటువంటి జాబితాలో తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడా ఉన్నారని చెప్పి లోకేష్ గారు చెప్తున్నారు. ఇప్పుడు పార్టీలకు అతీతంగా మేము చేసాము, కాకపోతే మీరు లిస్టు చూసుకొని దాంట్లో తెలుగుదేశం వాళ్ళు ఉన్నారా లేదో కూడా ఐడెంటిఫై చేసుకోవచ్చు. ఆ గ్రామంలో తెలుస్తుంది కదా ఎవరికైనా, పార్టీల పరంగా చేశారా లేదంటే నిబంధనల ప్రకారం చేశారా అనేది తెలుస్తుంది కదా అది. సో కాబట్టి నిబంధనల ప్రకారమే చేసాము. ఎవరైనా ఒకవేళ ఇన్ కేస్ అర్హులై ఉండి కూడా పింఛన్ పొందలేకపోతే మీరు అక్కడ అప్లై చేయండి, దరఖాస్తు పెట్టండి, మళ్ళీ పరిశీలించిస్తామని చెప్పి చెబుతున్నారు. కాబట్టి ఇది ఒక శాస్త్రీయబద్ధంగా చేసినటువంటి కార్యక్రమం కింద మనం చూడాలి. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.